గతంలో కర్ణాటక యూనివర్సిటీ మిత్రులు జరిపినటువంటి సర్వేలో 500 కోట్లు కేవలం భాగ్యనగరు, 3,500 కోట్లు మేము ఆ లెక్కన కొంత మేము చేస్తే విధర్మీలు వేసుకపోతున్నారు. నేను చెప్పినా మీరు పూలు హిందువుల దగ్గర కొనాలా, పండ్లు హిందువుల దగ్గర కొనాలా, పూజా సామాగ్రి వినాలి. ఒక్కసారి గిరీష్ భాయ్, నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన, బక్రీద్ సందర్భంగా గోహత్యలను కాపాడాలని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. గణేష ఉత్సవాల సందర్భంగా గో ఉత్పత్తులను వాడితే ఒక్క గోవు కూడా రైతు అమ్మకానికి పెట్టకూడదు. ఇది మనం సాధిద్దాం. మన పూజల్లో, మన దేవాలయాల లోపట గో ఉత్పత్తులను వాడిన రోజున నా తల్లి గోమాత అమ్ముకునేటువంటి పరిస్థితికి రైతును నెట్టేయొద్దు. ఈ రకంగా మనం సమాజాన్ని జాగృతం చేద్దాం. ఇవాళ అనేక కుల వృత్తులు కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారు. పండుగలు, దేవాలయాల కేంద్రంగా ఉన్నటువంటి వ్యవస్థలను మనం కాపాడుకోవాలి. హలాల్ నిషేధం మనకు అవసరమా? హిందువుకు హలాల్ ఎందుకండి? వాళ్ళ ఆచారం ఉంటే వాళ్ళు పాడుకోండి. హలాల్ పేరు మీద మన మీద, మన పండుగల మీద కూడా హలాల్ ఉత్పత్తులను రుద్ది మన యొక్క విశ్వాసాలను గాయపరుస్తున్నారు. పూలు హిందువుల దగ్గరనే, ఇది మతపరమైనటువంటి విద్వేషాలు తెచ్చగొట్టే మాట కాదు. ఇది చెప్పుతా, నేను ధైర్యంగా చెప్తా. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా నేను సమాజాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. నా దేవుని మెడలోకి వచ్చేటువంటి హారము పవిత్రమైనటువంటి భావనతోటి విగ్రహాన్ని పూజించి ఆరాధించేటువంటి ఒక హిందువు చేతి నుంచి అల్లి రావాలా. విగ్రహారాధన లేనటువంటి వాడు, విగ్రహారాధనను వ్యతిరేకించినవాడు, ఈ దేశం మీద, ఈ ధర్మం మీద దాడి చేస్తున్నటువంటి చేతి నుంచి అల్లినటువంటి పూలు నా దేవునికి పనికిరావు. ఇది చెప్దాం. బహిరంగంగా చెప్పే దశలో మీ ఛానళ్ళ ద్వారా చెప్పేటువంటి సీరియస్నెస్ని బట్టి చెప్పండి. తర్వాత పండ్లు నా దేవుని పెట్టేటువంటి పండ్లు ఉమ్మేసిన దగ్గర కొన. నేను వాటి మీద ఉమ్మేసి అమ్మితే నా దేవునికి వచ్చి పూజ చేయ, నేను తీసుకొచ్చి పూజ చేయ. హిందువు దగ్గరనే కొంటా. దేవునికి ప్రసాదం పెట్టేటువంటి కొనుక్కపోతుంటే ఆ పవిత్రమైనటువంటి భావనతోటి అమ్మేటువంటి వాళ్ళ దగ్గరనే నేను పండ్లు కొంటా. ఈ చట్ట ప్రకారంగా కూడా మీరు ఏమి కాదు. ఇది నా ధర్మంలో, నా ఆచార వ్యవహారాల లోపట నా పవిత్రత కాపాడుకోవడానికి సమాజాన్ని జాగృతం చేసేటువంటి హక్కు నాకుంది. ఇది నా జీవనోపాధి సాగిస్తున్నటువంటి దేవాలయ కేంద్రంగా, పండుగల కేంద్రంగా జీవనోపాధి పొందుతున్నటువంటి కుల వృత్తులను కాపాడుకునేటువంటి హక్కు నాకుంది. బట్ ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. ఓపెన్గా, అవుట్రైట్గా ప్రచారం చేద్దాం. ఇలా ఎక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఈ 3,500 కోట్లు పక్కదారి పోతున్నాయి. మనందరి కృషి కారణంగా 5,000 కోట్లు సౌండ్ పెట్టుకుంటే హిందువు దగ్గరనే పెట్టుకోవాలి. బతకాలి ఒక హిందూ కుటుంబం ఈ పండుగ పేరు మీద. లైట్లు పెట్టుకుంటే హిందువు దగ్గరనే పెట్టుకోవాలా, లేకపోతే మైక్ సిస్టమ్ పెట్టి తెచ్చుకుంటే హిందువు దగ్గరనే పెట్టుకోవాలా. లేవా మన దగ్గర? మనదైనటువంటి హిందూ ఎంటర్ప్రెనర్షిప్. ఇవాళ జెండాలు కట్టిస్తున్నాం. ఎత్తుకులాడి జెండాలు కట్టేటువంటి బ్యాచ్లు తయారు చేస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం లేకుంటుండేది, కనబడ్డా దొరకకుండే. ఇవాళ బస్తీ లోపట జెండాలు కట్టేటువంటి బ్యాచ్లు కూడా హిందువులే ఉండాలి. మేము ప్రయత్నం చేస్తున్నాం. మహిళా సంఘాలను కలుస్తున్నాము. కాషాయపు జెండాలు పంపించి వాళ్ళతోటి బంటింగ్స్, జెండాలు గుట్టించేటువంటి పని చేస్తున్నాము. నా హిందూ మహిళ ఈ పండుగ పేరు మీద ఉపాధి లభించాలి. వాడు 30 రూపాయలకు దొరికేటువంటి జెండా 70 రూపాయలకు అమ్ముతాడు మార్కెట్ లోపట. 40 రూపాయలు మన మీద సంపాదించుకొని పోయి మన గుడి మీద దాడి చేస్తున్నాడు. నా హిందూ మహిళలకు ఉపాధి లభించాలి. నా బడ్జెట్ 10,000 జెండాలు కట్టేటువంటి బడ్జెట్ ఉంటే ఇంకా 200 జెండాలు ఎక్కువ కావాలి. నా ఏరియా అలంకరణ పూర్తిగా కావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలు మీ అందరు కూడా మన రాజగోపాల్జీ వారు మాకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ గ్రూప్లో వేస్తుంటాం. ఆ దిశగా కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. మేము ఉత్సవ సమితి నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఓపెన్గా, బహిరంగంగా చర్చించేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చర్చించకపోతే మరెప్పుడు చర్చించలేము. మేము రెడీగా ఉన్నాం విషయాలు చెప్పడానికి. సరే, డీజే నియంత్రణ
చేస్తున్నాం. డీజే విషయంలో రెండు ఉన్నాయి. నిమజ్జనం రోజున డీజేని నిషేధించాలి అని మొట్టమొదటిగా అడిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, డీజేలు ఆపాలని చెప్పి మనమే అడిగినాం. నిరసన వచ్చింది, మన వాళ్ళ నుంచే వచ్చింది. అయినా తప్పుదారి పోతుంది, దారి తప్పుతుంది, డీజేలు నిషేధం చేయమని చెప్పినాం. ఓన్లీ కేవలం ఎప్పుడు నిమజ్జనం రోజు మాత్రమే. కారణాలు రెండు, ఇంకో కారణం కూడా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా మనకి ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ గందరగోళమైన పరిస్థితులు, ఆధ్యాత్మిక వాతావరణంపై ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకునే కాడికి వచ్చింది. ఓపెన్గా సమాజం నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చినా మనం ఆ నిర్ణయం సమితి నుంచి తీసుకున్నాం. కానీ జాగరణ కార్యక్రమాలు ఉంటాయి, స్టాటిక్గా పెట్టేటువంటి కార్యక్రమాలు, వాటిని కొనసాగిస్తూ ఉన్నాం. అక్కడ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, సమాజాన్ని జాగృతం పరిచేటువంటి సాంగ్సే ఉంటాయి. అవి కూడా మంచి పెద్ద పెద్ద సౌండ్లతో పెడతారు. అక్కడ ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పొద్దన్నాం. ఏది భజన కార్యక్రమాలు, ఇప్పుడు హిందీ బెల్ట్ ఉంటుంది, రాత్రిపూట జాగరణ కార్యక్రమాలు ఉంటాయి, కథావచన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ మాత్రం భక్తి కార్యక్రమాల్లో పెట్టవచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో కన్ఫ్యూజ్ ఉండొద్దు మళ్ళీ మనకు. సార్ ఇంకొక విషయం సార్, కొన్ని ఏరియాస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు సౌండ్ పెద్ద పెట్టద్దు, మీరు ఇలా హిందూ పాటలు పెట్టద్దు అని చెప్పి కొన్ని మతాల వాళ్ళు అబ్జెక్షన్స్ చేస్తున్నారు. మొన్న కొన్ని మతాల వాళ్ళు పని కట్టుకొని ఆబ్జెక్షన్ చేస్తున్నారు. వాడు ఒక్క ఇల్లు ఉంటుంది, ఆ గల్లీలో ఆబ్జెక్షన్ చేస్తాడు. మన ఫండమెంటల్ రైట్ అది. హిందూ సమాజం అది కూడా మర్చిపోయి అడుక్కునే పరిస్థితిలోకి నేను చెప్తున్నాను సార్. నేను అక్కడికి వచ్చి కన్క్లూడ్ చేస్తా. మీ ద్వారా ఏం ప్రచారం జరగాలంటే నా ఫండమెంటల్ రైట్ వయలేట్ చేసేటువంటి అధికారం ఈ ప్రభుత్వాలకు, పోలీసులకు లేదు. వాటికి ఏర్పాట్లు చేయాలా. రెండోది, మొన్న సరూనార్ పోలీస్ స్టేషన్ లోపల గిట్లనే వచ్చింది, మైకులు పెట్టొద్దని వచ్చింది. ఒక గణేష్ మండప నిర్వాహకుడు ప్రభుత్వాన్ని నిలదీసిండు. 365 రోజులు మజీద్ మించి లౌడ్ స్పీకర్లతోటి రోజుకి 5 సార్లు నమాజులు వస్తే మీరు అక్కడ ఆపరు. నా గణపతి మండపం దగ్గర వారం రోజులు మోగితే నీ ఆబ్జెక్షన్ ఏంది? సుప్రీంకోర్టు తీర్పు ఉందంటే మొదటగా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాల్సింది. మజీద్ల మీద అమలు చేసి అక్కడ మైకులు తీసుకొని వచ్చి ఇక్కడ నాకు సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పు అని చెప్పిన తర్వాత పోలీసులు సమాధానం లేక తోకముడిచారు. అదే ఇవాళ సార్, సుప్రీంకోర్టు తీర్పును బూచిగా చూపెట్టి భాగ్యనగరంలో ఒక్క దేవాలయం మీద కూడా మనకు మైక్ కనబడదు, ఒక్క దేవాలయం మీద సుప్రభాతం వినబడదు. అదే సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు నీకు మసీదుల మీద అమలు అవుతలేదు? మనం పోలీస్ కమిషనర్ మీటింగ్లో ఓపెన్గా చెప్పినాం, మీరు తీర్పు అమలు చేయాలని చెప్తే ఏం హిందువులకు ఒక్కడికే ఇచ్చిందా సుప్రీంకోర్టు తీర్పు?